వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. సంతోషం అనేది మనం చేరే గమ్యం కాదు, అది ఒక ప్రయాణ విధానం. కొందరి విషయంలో దేవుడు సర్వవేళలా ఉంటాడు, మరికొందరికి మాత్రం అతడు కష్టాలున్నప్పుడే ఉంటాడు. విద్య అనేది డబ్బు లాంటిది. ఎంత ఎక్కువ సంపాదించినా మరింత సంపాదించాలన్న తపన ఉంటుంది. అత్యాశ కోసం అంతరాత్మను త్యాగం చేసే వ్యక్తి బూడిద కోసం చిత్రపటాన్ని కాల్చిన వ్యక్తి అవుతాడు. పుస్తకాలన్నవి ఈరోజే కాదు, కలకాలం మన సంక్షేమం కోరే మిత్రుల లాంటివి. పాండిత్యం పుస్తకాలు చదవటం వలన మాత్రమే రాదు, ఆ చదివిన దాన్ని గుర్తించటము వలన పాండిత్యము అబ్బుతుంది. పనుల కారణంగా కాకుండా పనులు చేయకుండా దిగులు పడటము కారణముగా ఈరోజు అనేక మంది చనిపోతున్నారు. ప్రయత్నం చేస్తే గాని మనం ఏమి చేయగలమో మనకు తెలియదు. ఆలోచనే పనికి విత్తనం. మనిషిలో కొత్త అవకాశపు ఆశలను చిగురింపచేస్తూ ప్రతిరోజు తెల్లవారుతుంది. మనం ఏది వ్రాసినా అందులో భయం మాత్రం ఉండకూడదు. నడవడిక ఉజ్వలంగానూ పవిత్రంగానూ కూడా ఉండాలి. ఒకరి సహాయాన్ని కోరినప్పుడు దానికి బదులుగా మన స్వాతంత్ర్యాన్ని కోల్పోవలసి వస్తుంది. తన బలహీనత వలననే కానీ మరి ఏ ఇతర కారణాల వలన ఏ ఒక్కరూ తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోరు. Thanks for watching. Like, share and subscribe my channel.